లీగల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎస్సీ స్టేటస్ ఎలా వస్తుంది? ముందుగా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 చూస్తే ఎస్సీ స్టేటస్ ఎలిజిబిలిటీ అనేటటువంటిది ఈ పర్టికులర్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజంలో ఉంటూ ఎస్సీగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మతాలలోనే ఈ యొక్క అన్టచబిలిటీ అనేటటువంటిది మనకు కనిపించింది. అలాగే రిలీజియస్ ఇంక్లూజన్ అనేటటువంటి చూస్తే తర్వాత 1950లో హిందూయిజంని ఇంక్లూడ్ చేశారు, తర్వాత సిక్కిజంని యాడ్ చేశారు, బుద్ధిజంని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే చాలామంది హిందూ మతం నుంచి ఈ మతాల్లోకి మారారు కాబట్టి. అట్లానే స్ట్రిక్ట్ ఎక్స్క్లూజన్ ఏంటంటే ఎవరైనా క్రిస్టియానిటీ, ఇస్లాం, జుడాయిజం, జీరోఆస్ట్రియనిజం వీళ్ళు ఎస్సీ స్టేటస్కి అర్హులు కాదు. ఎందుకంటే ఈ రిలీజియన్స్ భారతదేశంలో పుట్టలేదు. భారతదేశంలో పుట్టలేనటువంటి ఈ రిలీజియన్స్లో డిస్క్రిమినేషన్ ఉండదు కదా. సో మరి డిస్క్రిమినేషన్ ఉన్న వాళ్ళకే కదా మనం రిజర్వేషన్స్ అనేటటువంటివి ఇస్తున్నాము. కాబట్టి ఎస్సీ స్టేటస్ వాళ్ళకి ఎలా ఇస్తాం మనము అనేటటువంటిది. కాబట్టి వాళ్ళ యాన్సిస్ట్రల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ ఉండవు. ఈ రిలీజియన్స్లో ఉంటే కనుక ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుంది. అలాగనే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ చూస్తే ప్రెసిడెంట్ ఎస్సీ కమ్యూనిటీస్ని సాధారణంగా స్పెసిఫై చేస్తారు. కేవలం పార్లమెంట్కి మాత్రమే ఒక కులాన్ని ఎస్సీలో ఉండాలా ఉండకూడదా అనేటటువంటి నిర్ణయించే హక్కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఎస్సీ స్టేటస్ ఇన్ స్టేట్ అనేటటువంటిది ఇండియాలో యూనిఫామ్ కాదు. కొన్ని చోట్ల ఎస్సీలో ఉన్న వాళ్ళు మరికొన్ని చోట్ల బీసీలో ఉన్నారు, కొన్ని చోట్ల బీసీలో ఉన్న వాళ్ళు ఓసీలో ఉన్నారు. సో అదంతా వేరుగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో. కాబట్టి ఒక కాస్ట్ని ఎస్సీగా రికగ్నైజ్ ఒక స్టేట్లో చేస్తే వేరొక చోట జనరల్ కేటగిరీ కావచ్చు. కాబట్టి ఎలిజిబిలిటీ ఆఫ్ ద బెనిఫిట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఆ రాష్ట్రం పరిధిలో మాత్రమే ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్నటువంటివి మాత్రం మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దేశమంతటా కూడా వర్తింపజేస్తూ ఉండొచ్చు.